చిరుదీపం. ఈ కథను రచించిన వారు శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మే 2010లో ప్రచురితమైంది. సాయంకాలపు చల్లటి గాలులు పగలంతా కాసిన ఎండ ప్రతాపాన్ని పోగొడుతున్నాయి. శరీరాలకు మనసులకు ప్రశాంతత కలిగిస్తున్నాయి. ఉడతలు 2 పిట్టగోడ మీద మామిడి చెట్టు దగ్గర నుండి జామ చెట్టు వరకు పరుగులు పెడుతున్నాయి. అవి చూడడానికి చాలా ముచ్చట గొలుపుతున్నాయి. మొక్కలన్నిటికీ నీళ్లు పోయడం వల్ల తాజాగా కనిపిస్తున్నాయి. వీచే గాలికి వయ్యారంగా కొమ్మలు, ఆకులు, పూలు కదులుతున్నాయి. అంజలి సన్నజాజి మొగ్గల్ని జాగ్రత్తగా కోస్తోంది. సన్నజాజి సుకుమారమైన సువాసన భరితమైన పువ్వు. ఏ మాత్రం కఠినత్వానికి తల వంచలేదు. జామ చెట్టు దగ్గర ఉన్న సిమెంట్ బెంచి మీద రామారావు గారు కూర్చుని చదివినదే అయినా పేపర్ను మరోసారి తిరగేస్తున్నారు. అఖిల్, నిఖిల్ కాస్త దూరంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. అమ్మా అంజలి, రామారావు గారు పిలిచారు. ఇంకా కాసిని మొగ్గలే ఉన్నాయి నాన్నగారు, వచ్చేస్తున్నాను. అంజలి ఆయన పిలుపుకు అర్థం తెలిసిన దానిలాగా బదులు చెప్పింది. ఆయన మనవల వైపు చూశారు. లోకంలోని దీక్ష అంతా వాళ్లదే అన్నట్టు క్రికెట్ ఆడుతున్నారు. ఆయన నవ్వుకున్నారు. చిన్నప్పుడు అవినాష్ కూడా ఇంతే కదా. సాయంత్రం వేళలో గాని ఆదివారం ఉదయం గాని ఏ పని చెప్పడానికి లేదు. క్రికెట్ ఆటలో మునిగేవాడు. మిగిలిన టైం మీది, ఈ టైం నాది అంటూ పేచీ పెట్టేవాడు. ఎలాగో పరీక్షల సమయంలో మాత్రం ఆట మానేవాడు. అది తమను దయదల్చినట్లుగా. వాడు ఉన్నప్పుడు ఇల్లంతా ఎంత సందడి. అంజలి వాడు కలిసి ఎన్ని ఆటలు ఆడుకునేవారు. గాలిపటాలు ఎగరవేయడం, గోళీలు ఆడడం, బొంగరాల ఆట. అబ్బో, ఒకటేమిటి, ఎవరు ఏ ఆటలో ఆడితే అందులో దూరిపోయేవాడు. పనిమనిషి కొడుకు పిళ్ళ కర్ర ఆడితే తను కూడా వాడితో సమంగా ఆట. అవునరా, వాడి వయసేమిటి, నీ వయసేమిటి అంటే నవ్వు. వయసులు వేరైనా ఆట ఒకటే కదండి అనేవాడు. ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంజలి పళ్ళెం నిండా మొగ్గలు మరువం కలిపి కోసుకుని వచ్చింది. తండ్రి పక్కన కూర్చుని అడిగింది, ఏమిటి నాన్నగారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఆయన సమాధానం ఇవ్వలేదు. అఖిల్, నిఖిల్ ఆటలో వాదన చేసుకుంటుంటే అంజలి ఆట చూసి దెబ్బలాట లేకుండా ఆడుకోండి అని హెచ్చరించింది. అప్పటికి ఆమెకు గుర్తుకు వచ్చింది. తమ్ముడు గుర్తు వచ్చాడా నాన్నగారు? మృదువుగా అడిగింది. ఆయన మౌనంగా తలూపారు. వాడిని చూసి 2 ఏళ్ళు అవుతోంది కదమ్మా అన్నారు. అంజలి మాట్లాడలేదు. ఆయనకి సంవత్సరాలు, నెలలు, రోజులు అన్నీ లెక్కే. ఎప్పుడైనా తను నెల అవగానే రాకపోతే ఆయన, అమ్మా నువ్వు వచ్చి నెల 10 రోజులైందమ్మా అంటారు. తను వెంటనే ప్రయాణమై వస్తుంది. విజయవాడలో భర్తకి ఉద్యోగం. తండ్రి రిటైర్ అయ్యి ఇక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ వాతావరణం వాళ్ళకు అలవాటయింది. అందుకే ఇక్కడ స్థిర నివాసం. అనసూయ బజ్జీలు, ప్లేట్లు పట్టుకుని అక్కడికి వచ్చింది. పని మనిషి మంచినీళ్ళు అందించింది. అమ్మమ్మను చూడగానే మనవలు పరుగున వచ్చారు. ఆవిడ నవ్వి బజ్జీలు ప్లేట్లో పెట్టి ముందు వారికి అందించింది. అమ్మమ్మ, బంగాళదుంపల బజ్జీలంటే మాకు చాలా ఇష్టం. బజ్జీలు తింటూ మనవలు చెప్పారు. ఆవిడ మిగిలిన వారికి కూడా అందించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది కాబోలు. గబగబా ఇంట్లోకి వెళ్ళి పూతరేకుల డబ్బా పట్టుకు వచ్చింది. మధ్యాహ్నమే మనవలకి ఇష్టమని పూతరేకులు చుట్టింది. ఆవిడ భర్త ప్లేట్లో పూతరేకు పెడుతూ అంది, అమ్మలు, తమ్ముడికి ఇవంటే చాలా ఇష్టం కదూ. మాకు ఇవంటే చాలా ఇష్టం అమ్మమ్మ. మా మంచి అమ్మమ్మ. మనవలు తింటూ ఆ మూతితోనే 2 వైపులా ముద్దులు ఇచ్చారు. మా మంచి అమ్మ అన్నీ నాకు ఇష్టమైనవే చేసి పెడుతుంది అంటూ కొడుకు ఇలాగే తింటున్న మూతితో ముద్దు పెట్టేవాడు. వెధవా, ఎంగిల్ నోరు నువ్వును. తినేసి మూతి కడుక్కున్నాక పెట్టవచ్చు కదరా. వాడిని దెబ్బలాడుతూ తను బుగ్గలు కడుక్కునేది. మూడ్ పోతుందని పెట్టానమ్మా అంటూ నవ్వేవాడు. అన్ని జ్ఞాపకాల తోరణాలు, వాటిలోనే బతకాలి కదా. అంజలికి అమ్మ మనసు తెలుసు, నాన్నగారి ఆలోచనలు తెలుసు. వాళ్ళని వేరే కబుర్లలో పెట్టి వాటిని తినేలాగా చూసింది. కట్టిన దండల్లో ఒకటి తీసి తల్లి సిగ చుట్టూ పెట్టింది. పొడున్ రంగు జరీ చీర, తెలుపు రంగు జాకెట్టు, నుదుటిన నయా పైసంత కుంకుమ బొట్టు, కళ్లకు కాటుక, పసుపు రాసిన పాదాలు, 2 చేతుల నిండా బంగారు గాజులు, వాటి మధ్యలో ఎరుపు గాజులు,
తెల్లటి అందమైన దేహఛాయతో తల్లి రూపం అంజలికి కనువిందు చేసింది. మా అమ్మ పార్వతీదేవి అని మనసులో అనుకుంది. ముగ్గురు కబుర్లలో మునిగిపోయారు. పిల్లలు మళ్లీ ఆటలో నిమగ్నమైపోయారు. హైదరాబాదులో బాబాయ్ మేనత్తా ఉన్నారు. అమ్మవైపు పినతల్లి ఉంది. అయినా ఒకరు మెహదీపట్నం అయితే ఒకరు కూకట్పల్లి, మరొకరు వనస్థలిపురం. ఎవరి ఇల్లు దగ్గర దాపు లేదు. ఒక ఊరు వెళ్ళి వచ్చినట్టే. ఎప్పుడో శుభకార్యాలకు ఆపదలకు కలుస్తారు. అలా ఈ చివర అమ్మా నాన్నగారు సైనిక్పురిలో ఉన్నారు. ఒంటరితనం, వార్ధక్యం వాళ్ళని బాధిస్తున్నాయి. ఈ కాలంలో పిల్లలకి సంపాదన మోజు, విదేశ నివాసం మామూలైపోయాయి. తల్లిదండ్రులకి ముసల్తనం పాపంలాగా శాపంలాగా తప్పడం లేదు. అంజలి టైం చూసింది. 8 గంటలయింది. అవును, కాలిఫోర్నియాలో ఉన్న తమ్ముడికి 7:30 గంటల ఉదయం అవుతుంది. పర్వాలేదు, నిద్రలేస్తాడు. అంజలి నెట్ దగ్గరికి వచ్చింది. తమ్ముడు లైన్లోకి వచ్చాడు. వెబ్కామ్లో ఒకరినొకరు చూసుకున్నారు. అవినాష్ను చంటి అని పిలవడం అలవాటు. చంటి, కాఫీ తాగావా అడిగింది. ఆ, మీరేం చేస్తున్నారు అడిగాడు. తల్లి తండ్రి పిల్లలు నెట్ దగ్గరికి వచ్చారు. అమ్మ తమ్ముణ్ణి ఎప్పుడు నెట్లో చూసినా కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు అంతే. మామయ్య, అమ్మమ్మ మా కోసం బంగాళదుంపలతో బజ్జీలు చేసింది. పూతరేకులు కూడా చేసి పెట్టింది. నిఖిల్ అందుకున్నాడు. నిన్ను తలుచుకుంది, ఏడ్చింది. అవినాషు 2 నిమిషాలు మౌనం వహించాడు. తర్వాత అడిగాడు, అవునురా, మా అమ్మ చేత ఎందుకు చేయించుకున్నారు? మీ అమ్మ ఉంది కదా, మీరు పని చేయించారని మా అమ్మ ఏడ్చింది. అంజలి పిల్లలను టీవీ చూడమని పంపింది. వాళ్ళక్కడి నుండి పిలవడంతో రామారావు, అనసూయ వెళ్ళిపోయారు. అంజలి తలుపు చేరవేసి వచ్చి కూర్చుంది. చంటి, అమ్మా నాన్నగారు ఒంటరిగా ఉండలేకపోతున్నారు. నువ్వు ఈ ఏడాది కూడా రాలేదు. వాళ్ళెదురు చూస్తున్నారని కూడా నీకు లేదురా అంది. ఇక్కడ బిజీగా ఉన్నానే, అక్కడికి వస్తే ప్రాక్టీస్ లాస్ అవుతాను. అపర్ణకి సెలవు దొరకడం లేదు. తన్ని పంపడానికి అవడం లేదు అన్నాడు. నాన్నగారు ఫ్లైట్ ఎక్కడానికి వీల్లేదు. అమ్మ ఆయన్ను వదిలి రాలేదు. నిన్ను చూడలేదని ఎంతగానో అనుకుంటున్నారు. చంటి, అక్కడి ఇల్లు ఎవరికైనా అమ్మేయి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతే బావుంటుంది. నీలాంటి డాక్టర్ ఇక్కడ ఉంటే మన దేశానికి కూడా గర్వకారణం కదరా అంది. అంజలి గొంతు రుద్ధమైంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు నిన్ను తలుచుకుంటారా? పండుటాకులు ఎప్పుడు రాలిపోతాయో. నాన్నగారికి 82 అమ్మకి 67. వాళ్ళకిప్పుడు నీ ఆసరా కావాలి కదరా. వాళ్ళనిలా చూడడానికి చాలా బాధగా ఉందిరా అంది. ఇక మాట్లాడడానికి కంఠం సహకరించలేదు. కన్నీళ్లు వద్దనుకున్నా ఉబికి వస్తున్నాయి. మెసేజ్ పంపడం మొదలుపెట్టింది. మనల్ని పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకి తెలియంది కాదు. నాన్నగారి చిటికెన వేలు పట్టుకుని మనం స్కూలుకి వెళ్ళడం నాకింకా గుర్తుందిరా. నన్ను నిన్ను చెరుక చేత్తో పట్టుకుని బడిలో దింపేవారు. నువ్వు చదువుకి వచ్చాక మన తరగతి పుస్తకాలకి అట్టలు అందంగా తను వేసేవారు. వాటిపై మన పేర్లు, తరగతి, సెక్షను, స్కూల్ పేరు అన్నీ చక్కగా అందంగా రాసేవారు. అమ్మ ఒకరికి, నాన్న ఒకరికి దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేవారు. వాళ్ళు కలిపి పెట్టిన అన్నం, కూర ఎంత రుచిగా ఉండేవి. మనకిష్టమని ఆవకాయ కలిపి అందులో వెన్న, పెరుగు, మీగడ, మనం ఏది కావాలంటే అది అద్ది పెట్టేవారు. చంటి, గుర్తుందా, నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే నువ్వు బార్లీ తాగనని పేచీ పెడితే నాన్నగారు కూడా నీకు తగ్గే వరకు బార్లీ తాగారు. కొత్తగా సైకిల్ కొనమని నువ్వు పేచీ పెడితే కొని దాన్ని నువ్వు తొక్కుతుంటే ఆయన వెనక పట్టుకుని తిరిగేవారు. మన అమ్మ అణిముత్యం కదరా. ఏదైనా తినాలని ఉందని ఒకసారి అనేసరికి వెంటనే సిద్ధం చేసి మన కడుపులు నింపేది కదరా. పరీక్షలకు చదువుకుంటూ ఎక్కడ నిద్రలోకి జారిపోతామో అని ఇద్దరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని కూర్చునేవారు కదరా. మనం సుఖపడాలని వాళ్ళ సుఖాలు త్యాగం చేశారు కదరా. మనకు కావలసినవి అందించడం కోసం వాళ్ళ అవసరాలు కుదించుకున్నారు కదరా. మొన్న నాన్నగారు ఏమన్నారో తెలుసా? మా అమ్మ ఇప్పుడు 100 ఏళ్లు చల్లగా బతకరా అని దీవించేది. అలాంటి దీవెన పనికిరాదేమో. ఎప్పుడు ఎంత త్వరగా ఈ జీవితం అంతమవుతుందా అనిపిస్తోంది తల్లి అని బాధగా అన్నారు. ఆ మాటల్లో ఎంత ఆవేదన, ఎంత నిస్సహాయత. నాకేడుపు వచ్చిందిరా. నా వెనక అత్తవారి కుటుంబం పెద్దది లేకపోయి ఉంటే బావుండేది. లేదు, నేను మగపిల్లవాడినై పుట్టిన బావుండేది. అందరిలో చులకన అని మన నాన్నగారు ఆడపిల్లనని
మా ఇంటికి వచ్చి ఉండడం లేదురా. చంటి, స్మృతుల పొరలు విప్పాను. నీ మనసును మన బాల్యంలోకి తీసుకెళ్లాను. ఇప్పటికైనా నీ కర్తవ్యం ఆలోచించుకోరా. అంజలి కళ్ళు తుడుచుకుంటూ కుర్చీ వెనక్కి వాలిపోయింది. 2 నిమిషాలు గడిచాయో లేదో అపర్ణ వెబ్లో కనబడింది. వెంటనే కంచు కంఠంతో మాట్లాడడం మొదలుపెట్టింది. అంజలికి వినక తప్పలేదు. మేము సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా? 4 రాళ్లు సంపాదించుకోవడం ఇష్టం లేదా? మా పిల్లలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఆయన్ని చూడండి, మీ నుండి ఫోన్ వస్తే ఏడుస్తారు. నెట్లో క్లాస్ స్పీకరు, ఇంకా ఆయన ఈరోజు అవుట్. ఇప్పటికే ఇండియా పోదామని షంటింగ్ పడలేకపోతున్నాను. 80 ఏళ్ల వాళ్ల కోసం మేం మా ఫ్యూచర్ పాడు చేసుకోవాలి, అంతే కదూ? ముసలివాళ్లు ఎలాగో అలాగా కాలం గడుపుకోవచ్చును కదా. నెట్లో చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అయినా వచ్చేయమంటూ గొడవ. మీకొక విషయం చెబుతున్నాను. అంజలి వెంటనే అందుకుంది. చూడు అపర్ణ, నీకు చూడాలనిపించినా, మీ వాళ్లకు నిన్ను చూడాలనిపించినా ఫ్లైట్ టికెట్లు పంపి మీ వాళ్ళని పిలిపించుకుంటున్నావు. మా వాళ్ళంత వృద్ధులు మీ వాళ్ళు కారు. అయినా నీలాంటి అమ్మాయిని కనడమే వాళ్ళు చేసుకున్న అదృష్టమేమో. షటప్, మీకిప్పుడే చెబుతున్నాను. సరదాగా మాట్లాడితే వచ్చి మాట్లాడండి. బాధలు ఏకరవు పెట్టడానికైతే రావద్దు. చేతనైతే మీ తల్లిదండ్రులకు మీరేదైనా చేయండి. ఎదుటివాళ్ల మీద ఈర్షపడొద్దు. చేతకాని వాళ్ళకి శౌర్యం ఎక్కువట. ఎదుటివాళ్లకి చెప్పడానికే నీతులు అంటూ ఆఫ్ చేసింది. అంజలికి అపర్ణ ఇంతలాగా బిహేవ్ చేయగలదని తెలియదు. పైకి తేనె పూసిన కత్తిలాగా మాట్లాడితే భ్రమపడింది. ఎక్కడో అనుమానం, అవినాష్ అక్కడ ఉండిపోవడానికి తనే కారణమేమోనని. అయినా తమ్ముడికి డబ్బు యావేమో అని భ్రమపడింది. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. మరి ప్రతి మగవాడి బాధ్యత రాహిత్యం వెనక, స్వార్థబుద్ధి వెనక కూడా స్త్రీమూర్తి ఉంటుంది అని ఇప్పుడు అర్థమవుతోంది. తల్లి అప్పుడప్పుడు చెప్పే మాటలు గుర్తు వచ్చాయి. తమ్ముడు మాట్లాడుతూ ఉంటే, మీకు టైం అవుతోంది, మీరు వెళ్ళండి అనో, మీ టిఫిన్ చల్లారిపోతుంది రండి అనో పిలుస్తుందిట. తను కూర్చుని 4 మాటలు మాట్లాడి ముగిస్తుంది. కొడుకు కోడలో ఎవరో ఒకరు మాట్లాడుతున్నారని మేము సమర్పడుతున్నాం అంటూ తల్లి వేదన్ని అణిచిపెట్టి అనడం గుర్తు వచ్చింది. స్త్రీకి స్త్రీయే శత్రువు. తన తల్లి బాధ, తండ్రి బాధ అర్థం చేసుకోకపోవడం ఒక తప్పైతే, తమ్ముణ్ణి గుప్పెట్లో పెట్టుకోవడం మరొక తప్పు. అంజలి మనసులో విసుక్కుంది. అయినా ఆ పిల్లని అనడం ఎందుకు? వీడి మెతకతనాన్ని అనాలి. ప్రతి మనిషి జీవితంలో అందరూ ఉంటారు. ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి. అంజలికి తలనొప్పిగా అనిపించింది. బాధగా కణతలు నొక్కుంది. భోజనాల దగ్గర కూతురు ముభావంగా ఉంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అన్నం సరిగా తినలేదని తల్లి వేడి పాలు తెచ్చి ఇచ్చింది. తండ్రి జెండుబాం తెచ్చి రాశారు. అంజలికి వారి ప్రేమకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఈ ప్రేమకి ఎవరైనా ఖరీదు కట్టగలరా? అసలు తల్లిదండ్రుల ప్రేమకి ఖరీదు కట్టే అంశమే ప్రపంచంలో లేదు. మమ్మీ, డాడీ ఫోన్ చేస్తున్నారు అంటూ అఖిల్ సెల్ తెచ్చి ఇచ్చాడు. అవతల నుండి శ్రీవారు ఫోన్లో కబుర్లు. అంజలి లేని ఓపిక తెచ్చుకుని వింటోంది. ఏమిటి, ఒంట్లో బావుండలేదా? ఊ అని ఊరుకుంటున్నావు? ఏం జరిగింది చెప్పంజలి అడిగాడు. అంజలి పేలవంగా నవ్వింది. ఏం లేదండి, కొద్దిగా తలనొప్పి అంతే అంది. ఆనంద్ అందుకున్నాడు. మామయ్య గారు బావున్నారా? అత్తయ్య గారు ఆరోగ్యంగా తిరుగుతున్నారా? అవసరమైతే 4 రోజులుండిరా. అమ్మ వాళ్ళ విషయం పర్వాలేదు, వదిన వాళ్ళు చూస్తారు అన్నాడు. అంజలి అతడి అమృత హృదయానికి జోహార్లర్పించింది. ఆనంద్కి సమిష్టి కుటుంబం అంటే ఇష్టం. అతడి అన్నదమ్ములకి అంతే. అందుకే బావగారు, తాము, మరిది కలిసి మామగారి దగ్గర ఉంటున్నారు. ఆడపడుచు వచ్చి వెడుతూ ఉంటారు. వాళ్ల పాప తమ దగ్గరే ఉండి చదువుకుంటోంది. ఆనంద్ తప్పులేదు. అతడు అత్తగారిని, మామగారిని వచ్చి తమ దగ్గర ఉండమంటారు. నాన్నగారు నవ్వి ఊరుకుంటారు. ఆయన మరీ బలవంతం చేస్తే వచ్చి 4 రోజులుండి వెంటనే వచ్చేస్తారు. ఉండండి మావయ్య గారు అంటే, నాయనా, ఎవరి చివరి మజిలి ఎవరి చేతుల మీద అవుతుందో మేము నీ చేతి మీద వెళ్లాలని భగవంతుడు రాసినప్పుడు తప్పదు, అంతవరకు ఉండని అంటారు. ఆనంద్ ఎప్పుడూ అంటారు, ఆయనంత అభిమానదానులను చూడలేదు అని. అభిమానమే నాన్నగారికి ఆభరణం. అంజలి ఈ లోకంలోకి వచ్చి గడియారం వైపు చూసింది. 10 గంటలయింది. అంజలి లేచి తల్లిదండ్రుల గది దగ్గరికి వచ్చింది. 2 సింగిల్ కాట్ల మీద తల్లి, తండ్రి. వారి మధ్యలో అఖిల్, నిఖిల్ పడుకుని నిద్రపోతున్నారు. అఖిల్ తాతగారి చుట్టూ చేతులు వేసి పడుకుంటే
నిఖిల్ అమ్మమ్మ గుండెల దగ్గర ఒదిగిపోయి పడుకున్నాడు. వారికి నిద్రాభంగం అవ్వకుండా అంజలి బయలుదేరి వచ్చేసింది. కళ్ళు మూసుకున్నా అదే దృశ్యం. తల్లి తండ్రి, వారి మధ్యలో పడుకున్న పిల్లలు గుర్తు వస్తున్నారు. రాత్రులు సరిగా నిద్రపోరని తండ్రి గురించి తల్లి చెబుతుంది. అలాంటిది నిశ్చింతగా నిద్రపోతున్నారు. అఖిల్ నిఖిల్ వచ్చి మీద పడి లేపుతుంటే అంజలికి మెలకువ వచ్చింది. ఏమిటి మమ్మీ, 8 గంటలవుతున్నా లేవలేదు? మేము చూడు నిద్ర లేచి అప్పుడే బ్రష్ చేసి బూస్ట్ తాగి స్నానాలు కూడా చేసేశాం అన్నాడు. రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదమ్మా. అయినా మీరు నాకంటే ఎలా ఫస్ట్ అయ్యారు? ఆశ్చర్యం అభినయించింది. మరి తాతగారు ఎప్పుడూ చెబుతారు కదా, పెందరాళే పడుకోవాలట, పెందరాళే నిద్ర లేవాలిట. తాతగారి దగ్గర ఉన్నాం కనుక తాతగారి అలవాట్లు పాటిస్తున్నాం అఖిల్ చెప్పాడు. అంజలి వారినిద్దరినీ ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ కవల పిల్లలు. 7వ తరగతికి వచ్చారు. రామారావు గారు కూరల మార్కెట్కి బయలుదేరుతుంటే అంజలి వారించింది. మీరుండండి నాన్నగారు, నేను వెళ్ళి కొనుక్కుని వస్తాను అంది. అంజలితో అఖిల్ నేను వస్తానమ్మా అన్నాడు. నేను కూడా డిటో అన్నాడు అఖిల్. ముగ్గురు బయలుదేరారు. అంజలి కూరలు ఎలా ఎంపిక చేయాలో పిల్లలకి చెప్పింది. భోజనాల దగ్గర అఖిల్ మారం చేశాడు. తాతగారు మీరు నాకు పెట్టాలి. ఛా, ఇంత పెద్దవాడవయ్యావు, తాతగారు ఎందుకురా పెట్టడం? నిఖిల్ కోపంగా అడిగాడు. అది అంతే, తాతగారు పెట్టారు కనుక మామయ్య పెద్దవాడయ్యాడు, పెద్ద చదువులు చదివాడు, విదేశాలు వెళ్ళాడు. నేను స్టేట్స్ వెళ్ళను కానీ బాగా గొప్పవాడినవ్వాలి అన్నాడు. రామారావు గారు వాడి తల ముద్దు పెట్టుకున్నారు. ఆప్యాయంగా అన్నం కలిపి పెట్టారు. నిఖిల్ అనసూయకి కంప్లైంట్ చేశాడు. చూసావా అమ్మమ్మ, మీ వారు వాడికి ప్రేమగా ఎలా కలిపి పెడుతున్నారో, మరి నువ్వు నాకు పెట్టవచ్చును కదా. అనసూయ ముసిముసిగా నవ్వింది. వాడి మీద నీకు పోటీ ఎందుకురా, నువ్వు కావాలంటే తాతగారు పెట్టరా అడిగింది. కుదరదమ్మమ్మ, ఆయన వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, నేను నీతో సర్దుకోవలసిందే నిఖిల్ పట్టుదలగా అన్నాడు. బడవా, సర్దుకోవడం ఏమిట్రా, నేను మీ తాతగారి కన్నా బాగా కలిపి పెడతాను తెలుసా అడిగింది నవ్వుతూ. ముందు పెట్టమ్మమ్మా, వాడప్పుడే 2 ముద్దలు మింగేశాడు పోటీగా నిఖిల్ గొడవ. వాళ్ళిద్దరూ ఇద్దరి దగ్గర తింటుంటే అంజలి కళ్ళు మెరిశాయి. కబుర్లతో నవ్వులతో పెద్దవాళ్లు కూడా 2 ముద్దలు ఎక్కువే తిన్నారు. అనసూయ దిగులుగా అంది. మీ మురిపాలు మరో 4 రోజులు తర్వాత మీ తాతగారు నేను ఊడగొట్టిన మంచం కోళ్లలాగా పడి ఉండాలి. అంజలి అఖిల్ తాతగారిని మగధీర సినిమాకి తీసుకెళ్లమని అడగడం వింటోంది. నిఖిల్ కూడా తాతగారు ఐమాక్స్లో ఆ సినిమా చాలా బాగుంటుంది, పదండి వెడదాం అంటూ ఆయన భుజాల మీద వాలిపోయి అడిగాడు. సాయంత్రం అందరూ సినిమాకి వెళ్లారు. పిల్లలు తల్లిదండ్రులు ఉత్సాహంగా ఉండడం, కబుర్లు చెప్పుకోవడం అంజలికి తృప్తినిచ్చింది. 2 రోజుల తర్వాత అంజలి తల్లితో అంది. అమ్మా, మాది ఉమ్మడి కుటుంబం కదా, పని చాలా ఎక్కువగా ఉంటోంది. నేను మ్యూజిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవడం లేదు. ఇంకా ఈ ఇద్దరు వెధవలు ప్రతిదానికి పందెం వేస్తారు, అల్లరి చేస్తారు, పోటీ పడతారు. అబ్బబ్బా, పడలేకపోతున్నాను. నువ్వు ఒకరిని నీ దగ్గర ఉంచుకో అమ్మా, నా ప్రాణం సుఖపడుతుంది అంది. అనసూయ తెల్లబోయింది. ఏనాడు చిన్నప్పుడు కూడా అంజలి పిల్లలను వదల్లేదు. కవల పిల్లలైనా కష్టపడి పెంచుకుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తాను వెళ్ళినప్పుడు దానికి విశ్రాంతి ఉంటుంది. అయినా ఏనాడు అలసట అని అనలేదు. ఇప్పుడు అఖిల్ తల్లి ఒడిలో పడుకున్నాడు. తల్లి చేతిని పట్టుకుని అన్నాడు. అమ్మా, అమ్మమ్మకి నన్ను ఇచ్చేయి, తాతగారికి నేనంటే బాగా ఇష్టం. నిఖిల్ తారాజువ్వలాగా వచ్చాడు. బహుశా వాడు విన్నాడేమో. మమ్మీ, అమ్మమ్మకి నన్ను ఇచ్చేయి, మాకు ఇష్టమైనవి ఎప్పుడు వండి పెడుతుంది కదా, హాయిగా ఉంటాను అన్నాడు. అఖిల్ అన్నాడు. ఒరేయ్, నేను నీకంటే కొద్ది నిమిషాలు ముందు పుట్టాను కదా, ఈ విషయంలో పోటీ వద్దు, నేను ఉంటాను, నువ్వు అమ్మ దగ్గర ఉండు. అంజలి కొడుకుల్ని ముద్దు పెట్టుకుంది. ఎంత అదృష్టం, భగవంతుడు పనస చెక్కలాగా 2 మగబిడ్డల్ని ఇచ్చాడు. తన లక్ష్య సాధనకే అలా ఇచ్చాడేమో. రాత్రి అంజలి దగ్గర అఖిల్ పడుకున్నాడు. అంజలి కొడుకు తల నిమురుతోంది. వాడు కళ్ళు ఎత్తి తల్లిని చూస్తూ అన్నాడు. అమ్మా, నువ్వు మావయ్యకి పంపిన మెసేజ్ మేము చదివాం. నువ్వు అమ్మమ్మ గురించి తాతగారి గురించి ఎంతో బెంగపడుతున్నావని మాకర్థమైంది. మేమిద్దరం ఉన్నాం కదా, ఒకరిక్కడ మరొకరు నీ దగ్గర ఉంటాం. తాతగారి దగ్గర ఉండి సాయం చేయడం మాకు ఇష్టమే. ఎప్పుడు వచ్చాడో నిఖిల్ వీపు మీద వాలి అన్నాడు. అవునమ్మా, నాకు ఇష్టమే, కానీ అన్న ఉంటాడుగా,
వాడి మాట నేను వినాలిట. మర్నాడు అంజలి వెళ్ళిపోతూ తండ్రితో చెప్పింది, అఖిల్ మీ దగ్గర ఉండి చదువుకుంటాట. మీ అల్లుడు కూడా సరే అన్నారు. నేను వెళ్ళి వాడి టీసీ పంపిస్తాను. మంచి స్కూల్లో జాయిన్ చేయండి. అఖిల్ తాతగారి చేయి ఎత్తి పట్టుకుని తల్లికి తమ్ముడికి వీడ్కోలు చెప్పాడు. రామారావు అనసూయతో అశ్రు నయనాలతో అన్నాడు, తల్లికి ఎందరు బిడ్డలున్నా భారం కాదు, తీగకు కాయ భారమవుతుందా? కానే కాదు. ఈ చిరు దీపాన్ని అంజలి మన కోసం వదిలింది. మన జీవితాలకు వెలుగు పంచడం కోసం వదిలింది. ఆయన మాటలతో ఏకీభవిస్తూ అనసూయ అఖిల్ భుజాల చుట్టూ ఆప్యాయంగా చేతిని వేసి ఇంట్లోకి నడిపించింది. కథ సమాప్తం.